విశాఖ పౌర గ్రంథాలయంలో కోటక్ సంస్థ ఆఫ్ సబ్కీ ఆవాజ్ సంస్థ సంయుక్తంగా ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే పేరిట అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగాయి. విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పలువురు వైద్యులు, ఉపాధ్యాయులు, కళాకారులను ఘనంగా సత్కరించి అభినందించారు. ప్రతి ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురిని సత్కరించుకోవడం జరుగుతుందని కోటక్ రీజనల్ మేనేజర్ రామలక్ష్మి తెలిపారు. సో ఈ ఉమెన్స్ డే అనేది మహిళలు మహారాణులు ఒకరోజు కాదండి. అంటే శివరాత్రి అంటే ఒకరోజు చేసుకోవడం, వినాయక చవితి అంటే ఒకరోజు చేసుకోవడం, దసరా అంటే ఆ రోజు చేసుకోవడం, దీపావళి అంటే ఒకరోజు చేసుకోవడం, అలా కాకుండా ఈ 360 రోజులు కన్నుల పండుగ చేయాలి. యాక్చువల్గా అలా అయితే అది అందుకే ప్రతిరోజు కష్టపడతారండి. ఇల్లు చూసుకుంటారు, ఆఫీస్ చూసుకుంటారు, పిల్లల్ని చూసుకుంటారు. మళ్ళీ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ బిహైండ్ దెర్ ఇస్ ఎ ఉమెన్. అది మన పెద్దలు, మన తాతలు ముత్తాతల నుంచి వస్తుంది కాబట్టి సో ఇలాంటి విషయంలో ఈరోజు వాళ్ళకి ఉద్దేశించి ఇలాంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా దీనికి ముఖ్య అతిథిగా చేసిన డాక్టర్ చంద్రశేఖర్ నాయుడు మజ్జీ గారు, ఆయన ప్రత్యేకించి కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన కేఎస్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ అండ్ ఆర్థోపెడిక్స్ ప్రొఫెసర్ యాజ్ వెల్. అండ్ దాంతోపాటుగా ఈ కార్యక్రమం జయప్రదం కారణంగా ముఖ్య కార్యక్రమాలైన మేడం ఆళ్వారస్ గారు ఏకైక కుమార్తె అయిన పద్మ. సో థ్యాంక్ఫుల్ టు యాక ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయ్యి ఈరోజు 32 ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయంటే అది ఆళ్వారస్ గారు వేసిన ఒక చిన్న విత్తనం ఈరోజు వృక్షంలో అంతమందిగా నీళ్ళు ఇస్తుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రేపు ఉదయం కమింగ్ నేను హాస్పిటల్ సెక్టర్ కూడా వస్తున్నారు. ఐ ట్రూలీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్. నేను కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్లో సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మేము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. ఈసారి ఏంటంటే కొంచెం గ్రాండ్గా చేయాలి అంటే అన్ని రంగాల నుంచి ఉమెన్స్ని మేము సెలెక్ట్ చేసాము. ఎప్పుడు నాట్ ఓన్లీ డాక్టర్స్, లాయర్స్, జ్యుడిషియల్, హోటల్ ఎంటర్ప్రెన్యూర్సే కాకుండా క్లాత్ డిపార్ట్మెంట్ అంటే హోటల్స్ నుంచి కూడా మేము చాలామందిని తీసుకొచ్చామండి, క్యాటరింగ్ వాళ్ళని. కాకపోతే ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే మనం నాటక రంగంలో ఉన్న వాళ్ళని కూడా, సింగర్స్ని, రైటర్స్ని కూడా మేము అందరినీ, కళాకారులందరినీ సహకరించాం. స్టేజ్ ఆర్టిస్టులు కూడా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళందరినీ ఫెలిసిటేషన్ చేయడం జరిగిందండి. ఇది 4th ఇయర్ అండి. ఈరోజు మేము ఆల్మోస్ట్ 30 మెంబర్స్ వరకు ఫెలిసిటేషన్ చేయడం జరిగిందండి. ప్రతి ఏటా ఇలాగ చేస్తున్నామండి.